కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని చీమలకుంటపల్లె గ్రామంలో ఆలయ ప్రతిష్టాపనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గణపతి పూజ, బొడ్రాయి, భూలక్ష్మి, మహాలక్ష్మి యంత్ర పూజ, అలాగే విగ్రహ ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు. వేద పండితులు మామిడాల నాగసాయి శర్మ ఆధ్వర్యంలో పూజా క్రతువులు కొనసాగుతున్నాయి. శ్రీ మహాలక్ష్మి యంత్ర ప్రతిష్టాపనతో పాటు విగ్రహ ప్రతిష్టాపన పూర్తి కావడంతో పూర్ణాహుతి హోమం కార్యక్రమాలు ముగిశాయని నాగసాయి శర్మ అన్నారు. ఈ కార్యక్రమాలకి గ్రామ సర్పంచ్ జంగిడి ప్రకాష్, పాలకవర్గం, గ్రామ ప్రజలు ఎంతగానో సహకరించారని చెప్పారు. అన్నప్రసాద వితరణ చేపట్టిన గ్రామ సర్పంచ్కి ధన్యవాదాలు తెలిపారు. విగ్రహ ప్రతిష్టతో గ్రామం సుభిక్షంగా ఉండాలని, బొడ్రాయిని ప్రతిష్ఠించిన తర్వాత నేటి రాత్రి 10 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు గ్రామం నుండి ఎవరూ బయటికి వెళ్లరాదని వేద పండితులు చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ పాలకవర్గం, ప్రజలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చీమలకుంటపల్లి గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. శీతలాదేవి సమేత బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమం 3 రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ రోజుతో కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాము. సోమవారం, మంగళవారం, బుధవారం, ఈరోజు బుధవారంతో ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తయింది. గ్రామ ప్రజలు, గ్రామ పాలకవర్గము, గ్రామ సర్పంచ్ గారు జంగిడి ప్రకాష్ గారు ఎంతో సహకరించి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవంగా పూర్తి చేశారు. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా జంగిడి ప్రకాష్ గారు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. 3 రోజుల పాటు మొదటి రోజు గోపూజ, గణపతి పూజ కార్యక్రమంతో మొదలుకొని చాలా చోట్ల అగ్నిమథనం అనేది చాలా ఆలస్యంగా వస్తుంటుంది. అగ్నిమథనం అనేది చాలా కొద్దిసేపట్లోనే అగ్నిమథనం చేయడము ఎంతో వైభవంగా కార్యక్రమాన్ని పూర్తి చేశాము. అలాగే ప్రతిరోజు కూడా చండీ హోమం చేశాము. గ్రామ ప్రజలందరూ కూడా సామూహికంగా కూర్చొని చండీ హోమాలు చేసుకున్నారన్నమాట. ఆ తర్వాత సాయంకాలాలు, ప్రతిరోజు సాయంకాలాలు అధివాసాలు, ఒకరోజు జలాధివాసము, పుష్పాధివాసము, ధాన్యాధివాసము అనుకుంటూ